యోహాను సువార్త 20వ అధ్యాయము. ఆదివారంన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఈమె ఆదివారమున ఎవరీమె అంటే మగ్దలేని మరియ. ఎవరీమె మగ్దలేని మరియ అంటే లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఈమెకు దయ్యాలు పట్టి ఉంటాయి అన్నమాట. ఈ 7 దయ్యాలు వదిలిన మగ్దలేని మరియ అనమాట. దేవుని ద్వారా స్వస్థత పొందింది, దయ్యాల నుంచి విముక్తి పొందింది ఈమె. అయితే ఈమె ఏం చేసిందంటే ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడనే సమాధి వద్దకు వచ్చింది. మరి ఎందుకు వచ్చిందంటే ఆయన సమాధికి ఈమె లేపనములు సుగంధ ద్రవ్యాలు పుయ్యడానికి వచ్చిందనమాట. ఆమె అప్పటి కాలంలో సుగంధ ద్రవ్యాలు ఇంకా ఏంటిదంటే పస్కా స్టార్ట్ అవుతుంది. ఇంకా పస్కా రోజున కదా యేసుక్రీస్తుని సమాధిలోకి ఉంచింది. ఆ రోజున హడావిడిగా ఆ రోజు ఇంకా టైం అయిపోతుంది అన్నట్టుగా ఉంచిండ్రేమో. మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను సిద్ధపరుస్తా అని పెందలకడనే నిద్ర లేచి లేయంగానే వచ్చిందనమాట. అదే తలంపు, అదే ధ్యాస యేసుక్రీస్తు కోసమే అన్నట్టుగా ఆమె తలంపు. అయితే ఈమెకు మరి అనిపించలేదా ఈమెకు, నేను అంత పెద్ద రాయిని నేను తొలగిస్తానా, లేకపోతే అక్కడ రాజముద్ర ఉంది కదా, సైనికులు ఉన్నారు కదా, ఇవేవి ఈమెకి తలంపులోనికి రాలేదు. ఎందుకు తలంపులోనికి రాలేదంటే నేను అనుకుంటున్నాను ఆమె మొదటగా బాధలో ఉంది. యేసుక్రీస్తుని సిలువ వేసి చంపారే. యోహాను సువార్త 19వ అధ్యాయం 25లో వచనంలో కూడా ఆమె యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడు అక్కడనే ఉంది తల్లి అయిన మరియ, మగ్దలేని మరియ, వేరొక మరియ అన్నట్టుగా. ఈ 3 మరియలు కూడా అక్కడే ఉన్నారు. అలాగే ఈమెకి ఆ బాధ ప్రత్యక్షంగా చూసింది యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు. ఇంకోటి ఆమెకి తేరుకునే ఆలోచన కూడా లేదేమో, ఆ బాధ నుండి తేరుకునలేదేమో. ఇంకే అయిపోయింది, ఇంకా పస్కా అయిపోయింది, నేను పోతా, బయలుదేరి వెళ్తా అని పొద్దున్నే పెందలకన్నా లేచి వచ్చిందనమాట. లేచి వచ్చి సమాధి దగ్గర రాయి ఉంటుంది, ముద్ర ఉంటుంది, సైనికులు ఉంటారు, ఏవి పట్టించుకోలేదు. ఒకటి తన గురి ఏంటిది, గమ్యం ఏంటిదంటే యేసుక్రీస్తుని చేరుకోవాలి. ఆయన సమాధికి నేను సుగంధ ద్రవ్యాలన్నా పుయ్యాలి అనే ఆలోచన, ఈ తపనని ఆమె పెందలకడనే లేచి వచ్చింది. మరి ఎవరెవరిని తొలికొచ్చుకున్నదంటే ఒక్కతే వచ్చిందేమో. ఈమె ఒక్కతే డైరెక్ట్గా. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట కొన్నిసార్లు భయం ఉండదు. ఆ సిచ్యువేషన్ ఏమైందో, ఈ సిచ్యువేషన్ ఏమైందో, పిచ్చి ప్రేమ అంటారు లోకంలో, అలాంటి గొప్పగా ప్రేమించిందేమో ఈమె యేసుక్రీస్తుని. అందుకోసమే ఎవరిని వాళ్ళని తొలుకొని రావాలా, వీళ్ళని తొలుకొని రావాలా, వాళ్ళు వస్తే నేను వస్తా, వీళ్ళు వస్తే నేను వస్తా, కలిసిపోదాము, ఇవన్నీ పక్కన పెడతారు. ఎక్కువ యేసయ్య మీద ప్రేమ ఉంటే ఎవరు రాకపోయినా వచ్చినా అది ధ్యాసనే. కాబట్టి ముందుగా బయలుదేరి వచ్చింది ఈమె. ఎంత గొప్ప ధన్యతరాలు, ఎంత గొప్ప ధన్యమైన జీవితం ఈమెది. నిజంగా ఎంతగా నేను అనుకుంటా యేసుక్రీస్తు తల్లి మరియ కూడా రాలేదు అక్కడికి, ఈమె వచ్చినట్టుగా మనకి లేఖనాలు ఉన్నాయి. ఇంకేముంది మరి అంటే కనుక ఆమె పరిగెత్తుకొని సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ శిష్యుని యొద్దకు వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. అయితే ఎరగమని చెప్పింది కాబట్టి ఇక్కడ ఆమెతో పాటు కొందరు వచ్చి ఉండొచ్చు. ఎరగమని చెప్పాను అంటుంది, నేను ఎరగను అని చెప్పలేదు, ఎరగమని చెప్పాను. కాబట్టి కొందరు ఆమెతో పాటు కొందరు వచ్చి ఉండొచ్చు. కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చాడు. ఇక్కడ పేతురు అంటే ఓకే మనకు తెలుసు, పేతురు. ఆ శిష్యుడును అంటే ఇక్కడ యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు ఉంటాడు. అందుకోసమనే ఈయన ఆ శిష్యుడును బయలుదేరి యోహాను సువార్త రాస్తున్న ఆ శిష్యుడు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చాను.
ఎంత పరిగెత్తిండంటే పేతురే పరిగెడుతున్నాడంటే పేతురు కంటే ఎక్కువ పరిగెత్తి వచ్చిందంట. ఆసక్తి, ప్రేమ, ఏం జరగబోతుందో అనేది. అంత సరే, అంత పరిగెత్తి వచ్చినా ఈయన లోపలికి వెళ్ళిండా అంటే లేదు, వంగి నారబట్టలు పడి ఉండుట, వంగి ఆ సమాధిలోకి వంగి చూసి నారబట్టలు పడి ఉండుట చూచాను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు అంతే, కొన్నిసార్లు సంశయంలో లోపలికి వెళ్ళలేరు. అయితే అంతటా సీమోను పేతురు అతన్ని వెంబడించి వచ్చి సమాధిలోనికి ప్రవేశించిండు. ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆల్రెడీ బయట యోహాను ఉన్నాడు. అయితే యోహాను ఆన్నే నిల్చున్నా సరే పేతురు ఏం చేసినాడు, లోపలికి వచ్చి సమాధిలోని ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట, ఆయన తల రుమాలు నారబట్ట యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉండుటయు చూచెను. అక్కడ చుట్టబడి ఉన్నది తల రుమాలు వేరే చోట ఉన్నది, అవన్నీ చూసిండు అనమాట. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఇప్పుడు ఆల్రెడీ పేతురు పోయినాడు కదా, తర్వాత ఎవరు పోయినారంటే యోహాను పోయినాడు. కొన్నిసార్లు ముందుగా పోవాలనుకుంటాం, కానీ లోపలికి ప్రవేశించలేమేమో, ధైర్య సాహసాలు చేసి ఏమో లేడంతే అన్నట్టుగా. నెక్స్ట్ అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మిండు అనమాట. ఏం నమ్మిండు? యేసుక్రీస్తు లేడు అనేది నమ్మిండు. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేస్తాడు అనే లేఖనాన్ని గ్రహించరైరి. అయితే అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. ఎవరెవరు వెళ్ళిండ్రు? పేతురు, యోహాను వెళ్ళిపోయారు. అయితే మనకి ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆమె ఎవరంటే మగ్దలేని మరియా. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. మరియా ఒక్కతే ఏడ్చుచుండెను. మరియా ఎక్కడ నిలబడి ఏడ్చుచుండెను? ఆల్రెడీ పోయి చెప్పొచ్చింది యోహానికి మరియు పేతురుకి చెప్పి వాళ్ళతో పాటు మళ్ళీ వచ్చింది ఇక్కడికి, సమాధి దగ్గరికి మళ్ళీ అక్కడ బయట నిలబడి ఏడ్చుచుండెను. ఎందుకు ఏడ్చుచున్నది? ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, ఆమె ఏడ్చుకుంటూ సమాధిలోకి వంగి చూసింది. చూస్తే తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఎవరికి కనిపించారు? మరి యోహాను వచ్చినాడు, పేతురు వచ్చినారు. వాళ్ళిద్దరు లోపలికి పోయి ఆల్రెడీ చూసి ఉన్నారు. పేతురు ఫస్ట్ పోయినాడు, యోహాన్ సెకండ్ పోయినాడు. అయినను అక్కడ లేడని వాళ్ళు నమ్మారు. కానీ ఈమె మళ్ళీ అదే సమాధి ముందర ఏడ్చుకుంటూ లోపలికి వంగి చూస్తుంటే అక్కడ 2 దేవదూతలు, యేసు తల వైపు ఒకరు, యేసు పాదాల వైపు, ఆయన సమాధిని పెట్టిన పాదాల వైపు, దేహముంచబడిన స్థలంలో తలవైపు ఒకరు, పాదాల వైపు ఒకరు ఉన్నప్పుడు, కూర్చుని ఉండుట కనబడినప్పుడు ఈమె ఎవరు మీరు అని అడగలేదు. ఎందుకో ఇక్కడ ఎందుకున్నారు మీరు? నాకు యేసుక్రీస్తుని అనుసరించిన వాళ్ళేమో మీరు అని అనుకున్నదో కాదో తెలియదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, పెద్ద సమస్యలు, పెద్ద ప్రమాదాలు, లేకుంటే బాధ కలిగించే విషయాలు వచ్చినప్పుడు ఎవరు అడుగుతున్నారో, ఎవరు ఎక్కటోళ్ళో, ఎవరు ఏంటోళ్ళో ఇవన్నీ సంబంధం లేదనమాట. మన బాధని వ్యక్తం చేయడం మాత్రమే, గమ్యం మీద మాత్రమే దృష్టి ఉంచుతాం. మన ఏదైతే బాధ ఉందో ఆ బాధను వ్యక్తం చేసుకోవడానికే మన ధ్యాసంతో ఉంటుంది. అన్ని పరిస్థితులు, బయట ఎవరున్నారు, లోపల ఎవరున్నారు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఎక్కడ నుండి వచ్చినా ఇవన్నీ సంబంధం లేదన్నట్టుగా ఈమె పిచ్చి ప్రేమ, ఒక లాంటి ఎంత ప్రేమ అంటే ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి నా యొక్క బాధ మాత్రమే చెప్తుంది. ఆమె యొక్క బాధ మాత్రం చెప్పబడుకుంటుంది. వారు అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, అయినను
ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయినారు, ఆయన ఎక్కడ ఉంచుతారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమెకు తెలుసాలంటే ఎక్కడ ఎత్తుకొని పోయారో, మరి ఏం చేస్తుంది తెలిస్తే అని అంటే, ఎవరు ఎత్తుకొని పోయినారు, అయితే ఏం చేస్తావు, ఎక్కడ ఉంచారో తెలియదని చెప్పారు, తెలిస్తే ఏం చేస్తావు అని అడిగితే ఆమెని మళ్ళా చూద్దాం 14వ వచనంలో, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచింట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన్నే యేసుక్రీస్తు అని గుర్తుపట్టలేదు. వెనక తిరిగి చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన యేసుక్రీస్తు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయినేడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. ఈమె తోటమాలి అనుకుంది యేసుక్రీస్తు వారిని అనుకొని, అయితే ఆయనను అడుగుతూ ఉందన్నమాట, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎడల ఎక్కడన్నా మోసుకొని పోయి దాపెట్టుకున్నావు ఎట్లా కథ, నాతో చెప్పు ఎక్కడ ఉంచుతావో నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. ఒక స్త్రీ, ఒక ఆడామె యేసుక్రీస్తు పసిబాలుడు ఏమన్నా ఎత్తుకొని పోవడానికి. ఇంకోటి, లోకంలో సమాధిని శవాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడతారు. అలాంటిది ఈమె 3 రోజులు అయింది యేసుక్రీస్తు చనిపోయి, ఆయన శవాన్ని, ఈమె ఆలోచనలో ఆయనని ఎక్కడ ఉంచితివో చెప్పు, నాకు నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసుక్రీస్తుని ఎత్తుకొని పోతుందంట. ఎందుకు ఇంత ఆ విధంగా ఎందుకు మాట్లాడిందంటే, ఆమె యొక్క బాధ, ఆమె యొక్క ఆవేదన, ఆమె యొక్క ప్రేమ అలాంటిది అనమాట. యేసుక్రీస్తు మీద ఉన్న ప్రేమ, పిచ్చి ప్రేమ అలాంటిది. అందుకోసమనే ఆమె నేను లేపగలనా, ఎత్తుకోగలనా, ఎక్కడున్నాడు అవన్నీ చెప్పలేదు. ఆమె ఏం చెప్తుందంటే, నేను ఎత్తుకొని పోతా, ఏడబెట్టినవి చెప్పు ఫస్ట్ నాకు, అది కావాలి అనుకుంటుంది ఆమె. నిజంగా కదా, లోకంలో అయితే యేసుక్రీస్తు నుంచి కొన్ని పొందుకున్న మనమైతే అలాంటి కొన్ని రోగాల నుంచి, కొన్ని బాధల నుంచి, కొన్ని శ్రమల నుంచి, కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి, కొన్ని కష్టాల నుంచి యేసుక్రీస్తు ద్వారా మేలు పొందుకొని ఆయన్నైతే ఇడిచిపెట్టిపోతాం. సరిగా సమయాన్ని ఇవ్వలేం, సరిగా ఆర్థిక పరిస్థితులను ఇవ్వలేం, ఆర్థికంగా ఇవ్వలేము, సమయాన్ని ఇవ్వలేము, మనస్సుని మరి ముఖ్యంగా ఇవ్వలేము యేసుక్రీస్తు కోసం. కానీ మధ్యలేని మరి ఆమెకి ఏం చేసింది యేసుక్రీస్తు వారు అంటే, ఒకటే ఒక ఉపచారం, ఆమెకి ఒక మేలు చేసి ఉన్నాడు, దయ్యాలను వెలగొట్టి ఉన్నాడు. కనుక ఆమె ఎంతగా వెంబడించిందంటే, నేను ఎత్తుకొని పోతా అన్నది. ఇంకోటి ఏంటిదంటే, యేసుక్రీస్తు వారు కూడా మొదటగా ఎవరికి కనిపించినట్టుగా కనిపిస్తుందంటే ఈ సువార్తలో, ఆమెకే కనిపించినట్టుగా. ఎవరికి? ఈ దయ్యాలు వెళ్ళిపోయిన ఆమెకే, మరియకే కనిపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈమె నిజంగా ఎంత ధన్యురాలో కదా, దేవుని దగ్గరికి వెళ్తే ఈమెకి ఎంత బహుమానం ఉంటుందో. ఈ దయ్యాల నుండి బయటపడిన ఈమెకి, శోధింపబడిన ఈమెకే, విడుదల పొందిన ఈమెకే ఎంత ధన్యత ఉంటుందో. ఎందుకంటే ఆమె ప్రేమను బట్టి ఆమె ఏం చేస్తుందో తెలియదు కనుక మరి యేసుక్రీస్తు ఏమంటున్నారో చూద్దాం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం అన్నమాట. యేసుక్రీస్తు వారు ఆమెకు కనిపించిండు అనమాట. ఆమె గుర్తుపట్టలేదు, ఆ సిచ్యువేషన్లో ఉంది అని మరియా అని పిలిచిండు అనమాట. అప్పుడు గుర్తుపట్టింది, ఆయన స్వరం, ఆయన ప్రేమ మాధుర్యం అప్పుడు గ్రహించి ఈయనే కదా నా బోధకుడు, నా యేసయ్య అని ఎంత ఆనందించుంటుందో, ఎంత ఆవేదనలో నుంచి ఆశ్చర్యకరంలోకి
దుఃఖంలో నుండి సంతోషంలోకి మునిగి తేలుతుంటుంది. అయితే ఆ సమయంలో ఆమె ఏం చేయవచ్చు? యేసుక్రీస్తుని ఎత్తుకొని పోతానన్న ఆమె ఏం చేయొచ్చు? అయితే యేసుక్రీస్తు ఒక మాట అంటా ఉన్నాడు. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఆమె ఏం ఆశించుంటుంటే ముట్టుకోవాలని ఆశించుంటుంది. ముట్టుకోవడం, ఎవరైనా చనిపోయి తిరిగి లేచారు ఇప్పుడు కనబడుతున్నారంటే హత్తుకోవాలని, లేదంటే ఆయన తాకాలి అని ఆయన ఇష్టపడుతుంటారు. ఇప్పుడు దొరకక ఆ బాధలో నుంచి సంతోషంలోకి వచ్చినప్పుడు ఆయన కనీసం టచ్ చేయాలని, ఇట్లా ముట్టుకోవాలి ఆయనని, ఇట్లా నా చేతులతో తాకాలి అని కూడా అనుకుని ఉండొచ్చు. ఆయన పాదాలను నేను తాకాలి అనుకుని ఉండొచ్చు. అలాంటి వ్యక్తితో దేవుడు ఏమన్నాడంటే, నన్ను ముట్టుకోవద్దు. ఆమె ఆలోచనలో అకస్మాత్తుగా అలా చేస్తుందేమో, అయితే నన్ను ముట్టుకోవద్దమ్మా, తాకొద్దు, నేను ఎందుకంటే ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది, దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని ఆమెతో చెప్పిండనమాట. ఈ ఎక్కిపోట గురించి మరోసారి తెలుసుకుందాం. ఈమె మధ్యలేని మరియా, దయ్యాలు పట్టిన మరియా, ఈమె గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈమెలాగా మనం కూడా జీవించి ఉన్నామా? మధ్యలేని మరియా ఒకటే ఒక ఆశ్చర్య కార్యము ఈమె అందు జరిగినది. పెద్దగా సహవాసం ఉన్నట్టుగా మనకేం కనిపించదు. కాకపోతే మేము లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు యేసుక్రీస్తుతో పాటు వెంబడించింది. ఈమెకున్న దయ్యాలు వెళ్ళిపోబడ్డాయి. ఇంకా అట్లాగే సిలువ వేయబడుచున్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో, ఇక్కడ 24, 25 ఈ వచనాల్లో ఈమె అక్కడ నిలిచి ఉన్నది. 3 మరియల్లో ఈమె ఒకటి నిలిచి ఉన్నది. అయితే పునరుత్థానంలో కూడా ఈమె మొదటగా చూసింది యేసుక్రీస్తుని. ఇంకా ఆదివారం గురించి చూస్తే మనకు యాక్చువల్గా అయితే యెహోవా సాక్షులు శనివారం విశ్రాంతి దినము, సబ్బాతు అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆదివారం ఎందుకు ఈ విధంగా మనం ఆరాధించుకోవడానికి మూలమైందంటే, అయిన పునరుత్థాన దినంగా మనం జ్ఞాపకార్థం చేసుకొని ఈయనను ఆరాధిస్తూ ఉన్నాం. తిరిగి లేచి ఉన్న దేవుడి యొక్క ఆ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఆ పునరుత్థానాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం కనుక మొదటగా ఆరాధించింది, మొదటగా చూసింది ఎవరంటే మధ్యలేని మరియా. దేవుడు ఆమెకిచ్చిన ధన్యత, ఆమెకిచ్చిన భారము, ఆమెకిచ్చిన దుఃఖంలో నుంచి సంతోషంలోకి తీసుకొని వచ్చిన విధానం మన జీవితాల్లో కూడా ఆమెలాగా నమ్మకంగాను ప్రేమ కలిగి ఉన్నాను ఉండులాగా దేవుడు నాకును మీకును సహాయం దయచేయునుగాక. ఆమేన్.